చెప్పండి. ఇది లైవ్ షో అండి, మీరు రాకూడదు. మేము అడిగిన క్వశ్చన్ తెలిసినట్టయితే మేమే మీకు కాల్ చేస్తాం. హలో పేరు చెప్పమన్నాం కానీ ఇలా హలో ఎడవండి అందరండి. ఎస్ఎంఎస్ పంపించండి. ఇంకెక్కడ ఎస్ఎంఎస్లు తల్లి, మీరు అడిగే క్వశ్చన్స్కి నేను పెద్ద ఏదో ఇంటెలిజెంట్లో ఫీల్ అయిపోయి ఎస్ఎంఎస్లు పంపించి నా జేబులు ఖాళీ అయిపోయాను. అంతేకాదు నా జీతం డబ్బులన్నీ మీ ప్రోగ్రాంకే దారపోసాను కదమ్మా. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఏమంటారు? ఏముందమ్మా, మీరు ఛాన్స్ ఇస్తే ఓ చిన్న ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాను అంతే. ఎస్ఎంఎస్ రిక్వెస్టా? నా పని ఈడ్ చేసేస్తాడా? నా మీద కొనుక్కుంటుంది కానివ్వండి. ప్రేక్షకులకు నమస్కారం, నా పేరు దానయ్య. ఇలాంటి లైవ్ షోలకు, డ్యాన్స్ షోలకు, ఈ షోలన్నింటికి ఎస్ఎంఎస్లు పంపించి ఇప్పుడు జేబులు ఖాళీ అయి కూర్చున్నానండి నేను. వాళ్ళు గెలుస్తారని, వీళ్ళు గెలుస్తారని, అబ్బో అన్ని షోలకు పంపిస్తూ ఉన్నానండి. అందుకే ఏంటి అందుకే మా పేచకుల్ని కానీ డబ్బులు పెడతావేంటి? నువ్వు ఆగమ్మా అంకరమ్మా, నేనేదో నా బాగా చెప్పుకుంటున్నాను ప్రేక్షకులకు. పండగ చేసుకో. మీరు నాకేమీ డబ్బు పంపించిన అవసరం లేదు, మీ ఆస్తులు రాసిన అవసరం లేదండి. ఎందుకంటే నేను ఎక్కడైతే పోగొట్టుకుంటానో అక్కడే మళ్ళీ తిరిగి సంపాదించుకుంటానండి. మీకు విషయం తెలుసా అండి, నా జాతకంలో నేను త్వరలో లక్కీ స్టార్ని అవుతానని రాసిందండి. అందుకే మీరు చిన్న సాయం చేయండి, నా సెల్ ఫోన్ రీఛార్జ్ చేయండి దయచేసి.